హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే వ్లాగ్ ఏంటంటే, నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇద్దరు పిల్లలతో వాళ్ళని చూసుకుంటూ నా పనులు చేసుకుంటూ వాళ్ళిద్దరితో ఎలా ఉంటాను అనేది వ్లాగ్ అన్నమాట. ఒక్కదాన్ని పనులు చేసుకుంటూ 2 years బాబు 4 years పాపని ఇద్దరు మేనేజ్ చేస్తూ ఈ పిల్లలతో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పడాలంటే మామూలు మాటలు కాదు. అది చెప్పడం కంటే చూస్తేనే చాలా బాగుండిద్ది. ఓకేనా? మరి వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసేయండి. బ్రష్ చేసుకుని మా వాడు లేస్తే మా వాడిని అక్కడ కూర్చోబెట్టేసాను, మా బాబుని. ఆ తర్వాత వాడు వాటర్ అడిగితే వాటర్ తాగిపిస్తూ ఉన్నాను. తాగుతున్నాడు. ఏం చేస్తాడు, ఇంకా తాగుతాడు వాటర్. తిండి తినమంటే మాత్రం తినడు సరిగ్గా. తినక అట్లా అయిపోయాడు. మంచిగా ఉండేవాడు. ఏం చేస్తావు, ఈ పిల్లలతో ఒక్క బాధ కాదు. తినని బలవంతంగా పెట్టలేము. ఏం చేస్తాం మరి? మీరు కూడా అంతేనా మీ పిల్లలతో? నేను కూడా ఇంతే. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకా మన పనులు మనం చేసుకోవాలి కదా. ఆ పనుని స్టార్ట్ చేస్తున్నా. ఇంకా హెయిర్ వేసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇంకా తర్వాత 1 by 1 వర్క్స్ నాకు కన్వీనియంట్గా, పిల్లలు ఎలా ఉంటే దానికి కన్వీనియంట్గా ముందు ఆ పనులు చేసేసుకుంటాను. తర్వాత వర్క్ చేసుకుంటాను. అంతే కదా మరి. వాళ్ళు విసిగిస్తూ ఉంటే ఎలా చేసుకోలేము కదా. ఫస్ట్ పిల్లలు ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏదైనా. నాకైతే అంతే. మిగతా వాళ్ళకి ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి వర్షన్ వాళ్ళది. అంతే కదా. ఇంకా ఏంటి చెప్పండి. మీరు నా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. చేసుకుంటారని నమ్మకంతోనే ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, మరి ఏం చేయాలి? బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే చేయలేను. ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయమంటాను? ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి. అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయిద్ది. చెయ్యండి. మీకు ఎలాంటివి కావాలి వ్లాగ్స్ అనేది చెప్తే నేను వ్లాగ్స్ తీసి పెడతాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. మిల్క్ బౌల్లో పోసేసి ఇంకా బాయిల్ చేసేస్తాను. ఆ తర్వాత మా బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అనమాట. ఓట్స్ ఆర్ రాగి జావా, ఇంక ఇలాగే ఉంటుంది. ఇంకా ఓట్స్ అంటే ఒక బౌల్లో ఓట్స్ వేసేసి బెల్లం వేస్తాను. వేడి మిల్క్ దానిలో పోసేస్తాను. అవి ఒక 10 minutes మంచిగా మెత్తగా స్మూత్గా అయిపోతాయి. ఇంకా తర్వాత తినడమే. హెల్దీ బ్రేక్ఫాస్ట్. నేనైతే అలాగే చూసుకుంటాను. పిల్లలు కూడా అవే పెడతాను. మళ్ళీ ఏంటి పిల్లలకి అవి పెడతావా అని అనొద్దు. హెల్దీ కదా, హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా. డుమ్మిగా ఉండాల్సిన అవసరం లేదు. హెల్దీగా ఉంటే చాలు పిల్లలు. అది మీకు చూపిస్తున్నాను. ఓట్స్ మా బ్రేక్ఫాస్ట్ అని. మరి మీరేం చేసుకుంటారు టిఫిన్స్? మీరు దోశ, ఇడ్లీ, అవి పూరి అలాంటివి చేసుకుంటారేమో కదా. నేనైతే ఇంక ఇవే ఓట్స్, రాగి జావ అంతే. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చేసుకోండి, ఓకేనా? మర్చిపోవద్దు. మీకు ఎలాంటివి కావాలన్నా అలాంటి వ్లాగ్స్ చేసి పెడతాను. బ్యూటీ, ఫ్యాషన్, డ్రెస్ స్టైల్స్ ఇలాంటివి చెప్పండి, అడగండి, చేసి పెడతాను. ఓకేనా? కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఓకేనా? ఆఫీస్కి వెళ్ళే గర్ల్స్, ఇలాంటి బ్యూటీ టిప్స్ ఏమైనా కావాలన్నా చెప్పండి, అన్నీ చెప్తాను. ఇక్కడ మా పాప వచ్చింది, మమ్మీ ఏం చేస్తున్నావు అని. ఓట్స్ చేస్తున్న తల్లి అంటే
అవునా అంది. మీకు బాయ్ చెప్పి హాయ్ చెప్పి వెళ్తుంది. ఇంకా నేను ఇంకా చేసేసి బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ అంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు, దివాన్ క్లీనింగ్ ఇంకా అన్నీ. ఫస్ట్ లేవగానే ఫస్ట్ నాకు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ వెళ్ళిపోయి బ్రష్ చేస్తే ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత పిల్లలు అవి ఇది అవ్వాలి కదా, స్మూత్ అయ్యేంత వరకు అంతలోపు మిగతా పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ ఉంటా. ఇంకా దివాను నీట్గా వేసేసి బెడ్స్ అన్నీ నీట్గా వేస్తాను. ఆ తర్వాతే ఊడుస్తాను అనమాట. అవన్నీ వదిలించకుండా ఊడవను నేను. అదొక హ్యాబిట్ అనమాట నాకు. డైలీ వదిలించాల్సిందే. ఎవరైనా వాడికి ఏమైనా పిచ్చా అనుకుంటారేమో. అంటే నాలాగా ఫాలో అయ్యే వాళ్ళైతే ఏమనుకోరు. కొంతమంది ఉంటారు రోజు తీసివేయాలనుకుని అలాంటి వాళ్ళు అనుకుంటారు కదా. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ముందు వాటర్ తాగుతా, 1 లీటర్ వాటర్. నాకు ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో నాకు అలా అలవాటు. నా కాలేజ్ డేస్ నుంచి మార్నింగ్ లేవగానే వాటర్ తాగే అలవాటు. సో నేను తాగుతాను. బాబుడు వాటర్ అడిగితే మళ్ళీ తాగిస్తున్నాను. వాడు అటు ఇటు తిరుగుతూ నా దగ్గరికి వస్తూ పోతూ అది ఇది అంటూ మాట్లాడుతూ క్యూట్గా భలే నాటీ బాయ్ అసలు మా వాడు మాత్రం. అసలు మామూలుడు కాదు మా వాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా వాటర్ తాగేసి ఇంకా దివాన్ క్లీన్ చేసేది. నెక్స్ట్ బెడ్ క్లీన్ చేసేసి నీట్గా బెడ్షీట్స్ వేసేసి, ఎందుకు ఇక్కడ మీకు అంత ఫాస్ట్ పెట్టా అంటే చాలా వ్లాగ్ లెంతీ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా అనమాట. ఏమనుకోకండి, ఓకేనా, అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ నుంచి ఇంత లెంతీగా తీయకుండా కొంచెం షార్ట్గా తీస్తాను. ఓకే, మీకు ఇంట్రెస్టెడ్ అంటే ఓకే, ఇలాగే లెంతీగా తీస్తాను, ఓకేనా. ఇంకా బెడ్ ఈజ్ రెడీ, ఖతం. ఇంకా మా పాపకు బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఇంకా ఆవిడ బ్రేక్ఫాస్ట్ తినిపించాక ఆవిడ ఫ్రెండ్ వచ్చింది గనిష్క. ఇంకా తనతో ముగ్గురు కలిసి ఆడుకుంటూ, ఇక్కడ మా బాబు వాడు బొమ్మలు చూస్తూ ఉన్నాడు, రైమ్స్. ఇలా గడిచిపోతూ ఉంటుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పిల్లలతో. మీ లైఫ్ కూడా ఇంతేనా? ఇంతే ఉంటుందిలే. ఇంకా మ్యాక్సిమం పేరెంట్స్ లైఫ్ ఎలా ఉండిద్ది, ఇంతే. లేచామా ఇక్కడ ఏం చేస్తానంటే నేను బౌల్స్ కడిగినవన్నీ ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట. బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా, బియ్యం కడిగేసి పెట్టేస్తే ఇంక తర్వాత పనులు చేసుకుంటే అంతలో బియ్యం నానిపోతాయి. ఇంకా మనం వెంటనే రైస్ పెట్టేసేసుకోవచ్చు. బియ్యం ఎంతసేపు నానితే అంత మంచిదని నేను విన్నాను. మీరు అని ఎస్ ఆర్ నో అనేది మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదిగో మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని చెప్పా కదా గణేష్క, తనే అనమాట ఆ పాప. ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా గోల అల్లరి. వాళ్ళ గోల, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి. నేను అంతా మ్యూట్లో పెట్టేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మా వాడు స్టంట్స్ చేస్తూ ఉన్నాడు. అలా ఉంటుంది అన్నమాట, మామూలుగా ఉండదు పిల్లలతోటి. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ ఇట్లే ఉన్నారు కదా. కానీ మా పిల్లలైతే అంత అల్లరి అయితే చేయరు. మంచిగా ఉంటారు. ఇంకా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ పెట్టడం అయిపోయింది. ఇంక తర్వాత కసూట్ చేస్తున్నాం. ఇంకంతా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను. ఇంకా లెంతీ అయిపోతుందని ఏమనుకోకండి, చూసేయండి. నా వ్లాగ్స్ మీరు చూసి మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి, ఓకేనా. చేస్తారు కదా, చేస్తారని నమ్మకంతోనే వ్లాగ్ స్టార్ట్ చేశాను. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలంటే అలాంటి ఫ్యాషన్ ఆర్ డ్రెస్సింగ్ స్టైల్స్, హెయిర్ స్టైల్స్, ఇంకా బ్యూటీ టిప్స్, ఏమైనా హోమ్ మేడ్వే చెప్తాను, ఓకేనా. నాకు తెలిసినవి. కానీ ఏదైనా చెప్తే మాత్రం పక్కాగా అవి
రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఏదో 1 ఆర్ 2 డేస్ అట్లా మెయింటైన్ చేసేసి నాకు రిజల్ట్ రావట్లేదంటే కుదరదు. పక్కా ఇన్ని డేస్ అంటే అన్ని డేస్ మీరు హోమ్ రెమెడీ అనేది రెగ్యులర్గా చేస్తే కన్ఫామ్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. మీకు కావాలి అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ చూస్తున్నా, ఆఫీస్‌కి వెళ్ళే గర్ల్స్ చూస్తున్నా, ఎవరైనా ఫ్యామిలీస్ చూస్తున్నా, ఎవరు చూస్తున్నా ఈ వ్లాగ్స్ కిడ్స్‌కి సంబంధించి ఏవైనా చూస్తున్నా, ఏం కావాలన్నా టిప్స్ అడగండి చెప్తాను నాకు తెలిసినవి. నేను పెద్ద ఎక్స్పర్ట్ అని కాదు, నాకు తెలిసినవి అంతే చెప్తాను. నాకంటే ఎక్స్పర్ట్లు తోపులు ఉంటారు కదా. సో నాకు తెలిసింది నేను చెప్తా అంటున్నాను. ఎవరికి ఉండే టాలెంట్ వాడుకుంటుంది కదా, అట్లా అనమాట. ఇక్కడ మా బాబు నేను ఏం చేస్తున్నా వెనకాల వస్తూ ఉంటాడు బాల్ తీసుకొని, అమ్మ అది అమ్మ ఇది అని. పాపం వాడు. మీకు బోర్ కొడుతుంది కదా, మ్యూజిక్ పెడదామంటేనే మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది. సో ఎందుకని చెప్పేసి నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బోర్ కొడుతుందా మీకు? ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మా హౌస్ అవన్నీ బొమ్మలు అన్నమాట, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ. హోమ్ టూర్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? మా హోమ్ మీకు నచ్చినట్లయితే ఓకేనా? మా హోము, అక్కడున్న టాయ్స్, అక్కడున్న బొమ్మలు అన్నీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, హండ్రెడ్స్లో చూస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్స్ అయితే పెరగడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా? ఇంతగా చెప్తున్నాను కదా, చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబే కదా, ఏమవుతుంది, చేసుకోండి ప్లీజ్. చెప్పా కదా అంట్లో అవన్నీ ఎక్కడెక్కడే పెట్టేస్తున్నాను ఇందాక. ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు బీరకాయ కర్రీ, వైట్ రైస్ అంతే. బిఫోర్ వంట చేసేటప్పుడు మన కిచెన్ ఎలా ఉండిద్ది, అంత క్లమ్జీగా ఉండిద్ది. ఆఫ్టర్ కుకింగ్ నా కిచెన్ చూడండి మెరిసిపోయిద్ది. ఆఫ్టర్నూన్ కుకింగ్ కానీ ఈవినింగ్ డిన్నర్ తర్వాత మెరిసిపోయిద్ది నా కిచెన్. క్లీన్గా ఉండిద్ది. క్లీన్గా పెట్టుకోవడం నాకు ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగోలేకపోయినా క్లీన్గా ఉంచుకుంటా. లేకపోతే అదొక ఓసిడి లాగా నాకు భలే చిరాకు వస్తుంది. ఇంకా బీరకాయ కర్రీకి అన్నీ రెడీ చేసుకుంటాం. మీరు బీరకాయ కర్రీ ఎలా చేస్తారు? నా స్టైల్లో అయితే నేను పోపు వేస్తాను, ఆ తర్వాత ఆనియన్స్ వేస్తాను, ఆ తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత టమాటోస్ అన్నీ కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని ఒక 2 లవంగాస్, దాల్చిన చెక్క చిన్నది, అల్లం, చిన్నుల్లిపాయలు, కొబ్బరి ఇవన్నీ మిక్సీ పేస్ట్ చేసేసి ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత దానిలో వేసేస్తా. ఆ తర్వాత బీరకాయలు పీసెస్ కట్ చేసేసుకొని అవి వేసేస్తా. ఆ తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ సాల్ట్, కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా, అట్లా వేసేసుకొని ఇంకా కొంచెంసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత వాటర్ ఎంత ముక్కలు మునిగేంతవరకు అంతే. ఎక్కువ వాటర్ పోసుకొని మళ్ళీ ఇది అవుతుంది కదా, ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకుంటే బీరకాయ కర్రీ ఈజ్ రెడీ. నా స్టైల్లో అయితే అలా చేస్తాను నేను. మీ స్టైల్లో ఎలా చేస్తారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా? చాలామంది నాకు తెలిసి పోపులో బీరకాయలు వేసేసి ఆ తర్వాత కొంచెం మగ్గనిచ్చేసి కారం, ఉప్పు వేసేసి ఇంకా ఆఫ్ చేసేస్తారు అనుకుంటా. నేనైతే ఇలా చేస్తే అన్నిట్లో బాగుంటుంది కదా, చపాతీ ఆర్ దోశ దేనిలోకైనా కర్రీ లాగుంటే. అందుకు నేను ఇలా చేస్తాను. నాకు గ్రేవీ లాగా ఉండడం ఇష్టం కాబట్టి. చెప్పా కదా ఎవరి స్టైల్ వాళ్ళది. నాకు వచ్చింది నీకు రావాలని లేదు, నీకు వచ్చింది నాకు రావాలని లేదు. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు అంతే. నా స్టైల్లో నేను ఇలా చేస్తాను.
నెక్స్ట్ మిగిలిన అంట్లన్నీ ఉంటే కడిగేస్తున్నాను. ఒకవైపు కర్రీ ఉడుకుతూ ఉంది, ఒకవైపు అంట్లు కడిగేస్తూ ఉన్నాను. అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకు, కామెడీగా ఉండిద్దేమో. మా బాబు మా పాప అక్కడ వాళ్ళ పెద్దతో మాట్లాడుతూ ఉన్నారు ఆడుకుంటూ. ఇంకా కర్రీ అవుతూ ఉంది, నేను ఇక్కడ బౌల్స్ కడుగుతూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్ కుకింగ్ కిచెన్ మొత్తం నీట్గా అయిపోయింది. ఆఫ్టర్ కుకింగ్ మై కిచెన్ నీట్ అండ్ క్లీన్. చూడండి ఒకసారి. ఇంకా ఇప్పుడు తీసుకెళ్ళి చెత్త అంతా అన్ని అంట్లు కడిగేసి చెత్త అంతా పడేసి వస్తాం. వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ చెత్త అదంతా పడేసి వచ్చేసి. మీ లైఫ్ కూడా ఇంతే ఉంటుంది, 2 పిల్లలతో ఉంటుంది కదా ఖచ్చితంగా. ఒక పేరెంట్గా పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ మామూలు మాటలు. చూడండి ఆఫ్టర్ కుకింగ్ నా కిచెన్ ఎంత క్లీన్ అయిపోయిద్ది, ఇంకా ఎంత పీస్ఫుల్గా ఉండిద్ది కదా అలా ఉంటే. నీట్గా ఉండిద్ది అనమాట. ప్లీజ్ గాయ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వ్లాగ్తో నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అనుకుంటున్నా. కన్ఫామ్గా పెరుగుతారు కదా. ఇంకా మీకు ఏమైనా వ్లాగ్స్ కావాలంటే చెప్పండి, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కన్ఫామ్గా మీకు నేను రిప్లై చెప్తాను, ఓకేనా. చూడండి ఆఫ్టర్ కుకింగ్ నా కిచెన్ డైలీ ఇంతే ఉండిద్ది, మీరు ఎప్పుడు చూసినా ఇంతే ఉండిద్ది. ఇప్పుడు వ్లాగ్ కోసం ఏమి ఇలా అని కాదు, ఎప్పుడు ఇంతే ఉండిద్ది. నా లైఫ్ రొటీన్ ఇంతే అనమాట. ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇంతే, నీట్గా అన్నీ. కిచెన్ ఒక్కటే, టీవీ దగ్గర కౌంటర్ టాప్ కానీ టీవీ అన్నీ. ఎక్కడ నాకు డస్ట్ అనిపిస్తే అక్కడ ఇంకా రోజు ఇంత క్లీన్ చేసుకుంటా కూర్చుంటా. ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్కి దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా దోశ నా స్టైల్లో దోశ ఎలా వేస్తున్నాను చూడండి. ఇంకా పడుకొని లేచి ఇంక పిల్లల స్నానాలు చేపించేసి ఇంకా దోశ వేస్తున్నాను అనమాట. మా పాపకు పెట్టేసి ఆ తర్వాత నాకు మా హస్బెండ్కి